క్రీస్తు. మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని స్తుతించటానికి ఇలా కూడి వచ్చే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కొన్ని నిమిషాలు మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి, మమ్మల్ని సంధించండి, దర్శించండి. వినటానికి మనసు లేని వారిని కూడా మీ వైపు ఆకర్షించండి. మీ ఆత్మ కార్యం మా మధ్య జరిగించి మహిమ పొందమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. కూర్చున్న ఈ ఏటవాళ్ళు ఉంది కదా, మీ కుర్చీలు జాగ్రత్త. మీరు పూర్తిగా రిలాక్స్గా అనుకుని ఇట్లా వాలిపోయినారు అనుకోండి, కష్టమవుతుంది. అంటే ముందున్న వాళ్ళని చూసి చెప్తున్నాను, నేను జాగ్రత్తగా చెప్తున్నాను, సీరియస్గా. ఇలా ఉన్నాయి, మీరు పొరపాటున రిలాక్స్డ్గా అనుకున్నారనుకోండి, మీ ఇంట్లో ఈజీ చైర్లలో కూర్చోడానికి ప్రయత్నం చేశారనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుకు బ్యాలెన్స్గా కూర్చోండి, లేకపోతే మీకు ఇబ్బంది. రైట్, మేము పైన ఉన్నాం, మీరు కింద ఉన్నారు, కాబట్టి కొంచెం జాగ్రత్త. మీరు కనిపిస్తూ ఉన్నారు. రాత్రి వేళ దేవుని గ్రంథంలో నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. దేవుని గ్రంథ చరిత్రలో చాలామంది భక్తి కలిగిన వ్యక్తుల జీవితాలు చాలా రాయబడ్డాయి. అలాంటి భక్తి కలిగిన వ్యక్తులలో కొంతమంది అగ్రజులు ఉన్నారు, అంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు ఉన్నారు. ఇశ్రాయేలీల విమోచకుడు, రెడీమర్ అనే పేరు సంపాదించిన అత్యున్నతమైనటువంటి నాయకుడు, దైవజనుడైన మోషే జీవిత ప్రారంభాన్ని 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మోషే అనే వ్యక్తిని మన మనసులో నుండి తీసేసి అమ్రాము యొకెబెదల దగ్గర నుండి ఆలోచన చేయండి. ఒకవేళ అంటే అమ్రాము యొకెబెదలు వివాహం చేసుకున్నప్పుడు నాకు తెలిసి చాలా క్యాజువల్గా మన మాత్రమే మ్యారేజ్ చేసుకునేటారు, అంతే. అందరు పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటారు అట్లా చేసుకునేటారు. మనకెలా దేవుడు సంతానాన్ని ఇచ్చాడో వాళ్ళకు సంతానాన్ని ఇచ్చింటాడు. మనం దాన్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ వాళ్లకు మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఇది అయితే మనం దీన్ని యాదృచ్ఛికం, అంటే ఏదో అన్ఫార్చునేట్గా లేకపోతే ఫార్చునేట్గానో జరిగిపోయింది అనుకోలేదు. ఇశ్రాయేలు జాతికి అవసరమైన 3 వ్యక్తులను ఈ కుటుంబం ఉత్పత్తి చేసింది. అహరోను, మిరియాము, మోషే. ఒక్కరు కూడా వేస్ట్ కాదు. వేస్ట్ ఫెలోస్ అంటుంటాం కదా కొంతమందిని చూసి మనం. ఒక్కరు కూడా వేస్ట్ ఫెలో కాదు. 3 ఉపయోగపడ్డారు. అహరోను ఉపయోగపడ్డాడు, మిరియాము ఉపయోగపడింది, మోషే కూడా ఉపయోగపడ్డాడు. కాబట్టి సంథింగ్ వీళ్ళలో ఏదో విశేషత ఉంది. ఎవరిలో? ఈ తల్లిదండ్రులు. భక్తులు ఎక్కడ తయారవుతారు, భక్తులు ఎలా తయారవుతారు? నేను సేవకులు అనట్లేదు, వాక్యోపదేశకులు అనట్లేదు, దైవజనులు అనట్లేదు. భక్తులు అంటే బోధకుడే కావాల్సిన అవసరం లేదు. చాలామంది భక్తులు అంటేనే బోధకులై ఉండాలి, గాయకులై ఉండాలి, లేకపోతే వాళ్ళు ఏదో వేదికల మీద కనపడాలి. కాదు, భక్తులు అంటే వేదికల మీద కనబడేవారే కాదు, భక్తులు అంటే బోధకులే కాదు, నమ్మకస్తులైన యోగ్యులైనటువంటి చాలామంది భక్తులు బైబిల్లో ఉన్నారు. భక్తులు కుటుంబాలలో పుట్టాలి అంటే ఎలా పుడతారు? ఎక్కడి నుండి వస్తారు ఈ భక్తులు? ఈ రాత్రి వేళ దాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. నేను చాలా క్యాజువల్గా తీసుకునే వాటిని కొంచెం ఈరోజు అమ్రాము యొకెబెదల జీవితాల్లో నుండి కాస్త సీరియస్గా తీసుకొని వాటిని మనం ఆలోచన చేద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఒక భక్తుని ఆవిర్భావాన్ని చూస్తాం, ఒక భక్తుని పరిచయాన్ని చూస్తాం. ప్రపంచానికి వారు పరిచయం చేశారు. మోషే పుట్టినప్పుడు సాధారణంగా పిల్లవాడే అనుకునింటారు నాకు తెలిసి. కానీ వాళ్ళు ఒకటి గమనించారు, అతడు దివ్య సుందరుడై ఉండుట వారు చూచిరి అని అపోస్తుల కార్యాల్లో రాయబడింది. ఇక్కడ సుందరుడు అని ఉంది, కానీ అపోస్తుల కార్యాల్లో దివ్య సుందరుడై ఉండటం చూచెను అని. వాళ్ళకేదో సంథింగ్, ఆ అబ్బాయిలో వారికి ఏదో ప్రత్యేకత కనిపించింది. వారు ఏదో గాలి వదిలేలా, ఏదో పుట్టాడు వాడే పెరుగుతాడు అని. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, నా బైక్ అతని దగ్గర నేను రిపేర్ చేయించేవాడిని.
పేరు చెప్తే మళ్ళీ మీకు అన్ని తెలిసిపోతాయి కాబట్టి నేను అది చెప్పకుండా వరకు అంటున్నాను. కాదు, అది ఎక్సెక్స్. ఇంతమంది ఏంటి ఎట్లా అంటే ఒక మాట అన్నాడు, కానీ పడేయడమే సార్, కానీ పడేయడమే సార్. వాళ్ళే ఆడవాడు దొరుకుతారు అనుకున్నట్లే. మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమంది ఎక్కడో ఒక చోట చేరినారు, ఏదో ఒక రంగం బతుకుతూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తెచ్చేస్తున్నారు మనోడికి. చాలా ప్రశాంతంగా తెల్లబట్టలేసుకుని తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు. కానీ పడేయడమే అని జస్ట్ వాళ్ళు చాలా క్యాజువల్గా మాట్లాడతారు. బట్ క్రైస్తవ కుటుంబాల పట్ల దేవుని సంకల్పం అది కాదు. క్రైస్తవ కుటుంబాలు భక్తులను తయారు చేసే కర్మాగారాలు కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, దైవజనులు కాదు, బోధకులు కాదు, సేవకులు కాదు, సువార్థికులు కాదు. నేనేమంటున్నాను, భక్తులను తయారు చేసే కర్మాగారాలు కావాలి. కుమార్తె అయినా కుమారుడైనా భక్తి పరులను సమాజానికి అందిస్తే వాడుకునేవాడు దేవుడు. ఉపయోగించుకునేది దేవుని చేతిలో ఉంది, మానవుల చేతిలో లేదు. మనము భక్తుల్ని తయారు చేసి ప్రభు చేతిలో పెడితే ప్రభు వాడుకుంటాడు. అలాంటి ఒక భక్తుల్ని ఉత్పత్తి చేసిన ఈ కుటుంబంలో నుండి 3 క్లుప్తమైన సామాన్యమైన విషయాలు త్వరగా ఆలోచన చేసి మనం ముగించుకుందాం. చూడండి, ఎలా ఒక భక్తుడు ఆవిర్భవించాడు, ఆ కుటుంబంలో నుంచి ఎలా ఒక భక్తుడు పుట్టాడు, దానికి గల కారణాలను కొన్ని ఈ రాత్రి వేళ ఆలోచించేద్దాం. మొదటి కారణాన్ని మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం మరలా చదువుతున్నాను. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను, ఆ మాట కొంచెం గట్టి చదవండి, ఏమనుంది, వివాహము చేస్తుంది. అంతే, ఇదే. ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఏంటి చెప్పండి, వివాహం. భక్తులు ఎక్కడ పుడతారు అని అంటే దైవికమైన వివాహాలు జరుగుతాయి. చూడండి, అక్కడ ఉండదు. అది పునాది, అది పునాది. మొదటిది వివాహం. వెరీ ఫస్ట్ థింగ్, మొట్టమొదటిది వివాహం. జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని వివాహాలు గొప్ప కార్యాలను జరిగిస్తాయి. కొన్ని వివాహాలు గొప్ప కార్యాలను జరిగిస్తాయి. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని ఉంటుంది, 3 రాలు తన ఇల్లు కూడా పెరుకును అని అంటారు. ఎందుకో పురుషుణ్ణి గురించి మాట్లాడలేదు ఆయన, తెలియదు, కారణం తెలియదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు ఊడబెరుకును అని ఉంది. సో నిర్మాణం అన్నది, వైవాహిక జీవిత నిర్మాణం అన్నది మన చేతిలో ఉంది. కొన్ని వివాహాలు చెప్తాను వినండి, కొన్ని వివాహాలు విపత్తుల్ని సృష్టిస్తాయి, సమస్యల్ని సృష్టిస్తాయి, ఇబ్బందుల్ని సృష్టిస్తాయి. ఆ కుటుంబాల్లో నుండి సమస్యలు ఉత్పత్తి అవుతుంటాయి. కారణం అంటే వీళ్ళు సమస్య కాబట్టి. వచ్చే వ్యక్తులు, పుట్టే వ్యక్తులు కూడా రేపటి దినాన్ని అంతే ప్రమాదకరంగా మారుతారు. గాడ్లీ మ్యారేజెస్, దైవికమైన వివాహాలు భక్తులను ఉత్పత్తి చేస్తాయి. మీరు అనుకున్నట్లు ఏదో క్యాజువల్గా నీవు నీ భార్య ఇద్దరు వివాహం చేసుకున్నారు, దట్స్ ఇట్, అంతే, అయిపోలేదు. దాని వెనుక దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది, దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని వివాహాలు గొప్ప కార్యాలను జరిగిస్తాయి. కొన్ని వివాహాలలో నుండి గొప్ప పనులు జరుగుతాయి. అమ్రాము యొకెబెదుల వివాహం ఇశ్రాయేలు విమోచనకు కారణమైంది. అమ్రాము యొకెబెదుల వివాహం ఇశ్రాయేలీల మొట్టమొదటి ప్రధాన యాజకుడు అక్కడ నుండే బలులు, ఆరాధన, అర్పణ వారి కుమారుల దగ్గర నుండే ప్రారంభమైంది. అమ్రాము యొకెబెదుల వివాహం ఇశ్రాయేలీల కొరకైన ఒక స్త్రీ నాయక, ఆమె ఒక నాయకురాలుగా కనిపిస్తుంది, దానికి కారణమైంది. వారి వివాహం అన్నది ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఇశ్రాయేలు జాతిలోనే, ఇశ్రాయేలు చరిత్రలోనే ఒక అద్భుత కార్యాన్ని జరిగించింది. కారణం ఏంటంటే ఆ 3 పిల్లల ఉత్పత్తి. పిల్లల ఈ రాత్రి ఆలోచన చేయండి, మీ లేకపోతే నా వివాహం ఏదో జస్ట్ క్యాజువల్గా ఇట్స్ హ్యాపెండ్, అది జరిగిపోయింది అని మాత్రం అనుకోకండి. వివాహం అలా ఏదో జరిగిపోయింది అని మాత్రం అనుకోకండి. దాన్ని మనం సీరియస్గా తీసుకోగలిగితే ఆ వివాహం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలీల విమోచన కార్యం లాంటి
గొప్ప కార్యాలు జరుగుతాయి. భక్తులు ఆ కుటుంబంలో నుండి పుట్టి అద్భుతాలను జరిగించారు. మీరు 1-2 వచనాలు నేను సహాయకరంగా లేఖనాల నుండి జ్ఞాపకం చేస్తాను, చూడండి. అంటే 450 సంవత్సరాల చీకటి చరిత్ర తర్వాత తిరిగి దేవుని ప్రజలకు దేవుని వాక్య ప్రత్యక్షత కలిగింది. ఎక్కడ? కొత్త నిబంధన ప్రారంభంలో మనం చూస్తాం. ఒకసారి లూకా సువార్త దగ్గరికి రండి. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. అంతటితో బాగుంది. 13వ వచనం చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదు. ఇక్కడ మరొక పేరు కనబడుతుంది, మరొక జంట కనబడుతుంది. వీరి వివాహం కూడా అహరోను కుమార్తెలలో ఆమె ఒకతే, ఈయన ఒక లేవీయుడు. ప్రాపర్ మ్యారేజెస్, దైవికమైన వివాహాలు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇద్దరు, బాగా వింటున్నారు ఈ మాట, ఇద్దరు ఆత్మ సంబంధులైన వ్యక్తులు వివాహం చేసుకున్నారు అంటే అదొక అద్భుతం కావాలి. యు హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. భక్తిపరుడైన సహోదరుడు, భక్తిపరురాలైన ఒక సహోదరు, ఇద్దరు ఆత్మ సంబంధుల వైవాహికం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాలి, ఒక అద్భుతాన్ని పుట్టించాలి, ఒక అద్భుతాన్ని జరిగించాలి. స్త్రీన అమ్మాయా అబ్బాయా సెకండరీ. మన మీద గొప్ప బాధ్యత ఉంది. ఇద్దరు ఆత్మ సంబంధులు ఒక కుటుంబముగా కట్టబడ్డారు అంటే మీ మీద, నా మీద ఒక గొప్ప బాధ్యత ఉంది. ఏంటా గొప్ప బాధ్యత అంటే, ఒక్క భక్తుడు లేదా ఇద్దరు భక్తులైనా మనం లోకానికి పరిచయం చేయగలగాలి. భక్తిహీనుల వివాహాలు కాదు, గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళ దగ్గర. ఇద్దరు ఆత్మీయుల వివాహం, ఇద్దరు భక్తిపరుల వివాహం. అప్పుడు ఒక మాట ఉంటుంది, వీరిద్దరు అనే మాట. వీరిద్దరు అన్ని విషయాల్లో ఈక్వల్, సేమ్ స్పిరిచువల్ క్వాలిటీస్ ఉన్నాయి, సేమ్ స్పిరిచువల్ టెంపరేచర్ ఉంది, ఒకే రకమైన ఆధ్యాత్మిక వెచ్చదనం ఉంది వారిద్దరిలో. అక్కడ నుండి పుట్టినవాడే యోహాను, వారి గర్భములో నుండి వచ్చిన వాడే యోహాను. చరిత్రగతిని అంటే ఇశ్రాయేలీల జీవితాల్లో మరలా దేవుని ప్రత్యక్షత ఆరంభమైంది యోహాను కాలం నుండి. అక్కడ ఒక అద్భుతం జరిగింది. వీటన్నిటికంటే మించి మనకు కనిపించే మరొక వ్యక్తి ఎవరో తెలుసా? మరియా యోసేపులకే యేసుక్రీస్తు ఎందుకు జన్మించాలి? మరియకే ఎందుకు యేసుక్రీస్తు జన్మించాలి? యోసేపుకే దేవుడు ఎందుకు సంరక్షణ బాధ్యత అప్పగించాలి అంటే, వాళ్ళు మాత్రమే బాల్యములో ఆయనను రైజ్ చేయగలరు, అంటే పెంచగలరు. కాబట్టి చాలాసార్లు మనం ఎట్లా ఆలోచన చేస్తామంటే, యేసుక్రీస్తు ప్రభు బాలుడు కదా, అప్పుడు కూడా ఆయన దేవుడే, తనంతకు తను పాలు తాగింటాడు. సాధారణమైన మానవుని వలె, ఒక శిశువు వలె, ఒక బాలుడి వలె ఆయన మన వలె జన్మించాడు. ఆయన కూడా తల్లి మీద ఆధారపడ్డాడు, ఆయన కూడా తండ్రి మీద ఆధారపడ్డాడు. మన వలె ఆయన పెంచబడ్డాడు. భక్తిలో, ఆత్మీయతలో పెంచింది వారిద్దరే. కాబట్టి గుర్తుంచుకోండి, వివాహాలు అద్భుతాలు జరిగిస్తాయి, వివాహాలు గొప్ప కార్యాలని జరిగిస్తాయి. ఇద్దరు ఆత్మ సంబంధుల వివాహం, ఇద్దరు భక్తిపరుల వివాహం, ఇద్దరు యోగ్యులైన ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తుల వివాహం. ఒక మాట వింటారా? ఇద్దరు ఆత్మ సంబంధులు వివాహము చేసుకొని కూడా మన గృహాలలో నుండి భక్తిహీనులు వచ్చారంటే మీరు ఆలోచన. భక్తిపరురాలైన భార్య, భక్తిపరుడైన భర్త ఉండి గృహములో పుట్టినవాడెవడు? భక్తిహీనుడైతే ప్రాబ్లం మీలో ఉంది, నాలో ఉంది, మాలో ఉంది, మనలో ఉంది. ఇద్దరు ఆత్మీయులు ఉండి భక్తిహీనులు ఎట్లా వస్తారు? ఈ రోజుల్లో పిల్లలు భక్తిలోనికి రావటం చాలా కష్టమైన విషయం. నువ్వు ఏమి నేర్పించక్కర్లేదు వాడికి, ప్రత్యేకంగా లోకము, పాపం ఇది ఏమి చెప్పక్కర్లేదు. జస్ట్ సమాజంలోనికి వాడిని వదిలేయండి, వాడు ఏం నేర్చుకుని రావాలో అన్ని నేర్చుకొని వస్తాడు. నువ్వేమి నేర్పించుకోకపోతే
నువ్వు ఏమీ వాడికి చెప్పకపోతే లోకం చెప్పాల్సిందంతా చెప్పి పంపిస్తుంది, చూపించాల్సిందంతా చూపించి పంపిస్తుంది. కానీ పిల్లల్ని కనుక మనం కాపాడుకోలేకపోతే భక్తిపరులైన కుటుంబాలలో నుండి కూడా భక్తిహీనులు తయారవుతారు. జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఆత్మీయుల, మీ ఇద్దరు భార్యాభర్తలు ఆత్మ సంబంధుల, మీ పైన గొప్ప బాధ్యత ఉంది. శ్యామ్ అలాగే ప్రమిళ విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన సేవకులు భార్యాభర్తలుగా మీ కుటుంబాలలో మీరిద్దరు వివాహం చేసుకున్నారు ఆత్మ సంబంధులు అంటే ఒక అద్భుతం జరగాలి. ఒక భక్తిపరుడు పుట్టాలి. సమాజానికి, భారతదేశానికి, మన చుట్టూ ఉండే వ్యక్తులకు తప్పకుండా ఆ పిల్లలు దీవెనకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. వాళ్ళు నష్టాన్ని, బాధను, కష్టాన్ని పుట్టించేవారు మాత్రం కాకూడదు. భక్తులు ఎక్కడ పుడతారంటే భక్తిపరమైన లేకపోతే ఆత్మ సంబంధమైన వివాహాలలో నుండే. తప్పనిసరిగా ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ వివాహం కాని వారు ఎవరైనా ఉంటే జ్ఞాపకం ఉంచుకోండి. ఆత్మ సంబంధమైన వివాహాలలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు భక్తులను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దేవుడికి కావాల్సినది. కాబట్టి ఆత్మ సంబంధులైన భార్యాభర్తలందరి మీద గొప్ప బాధ్యత ఉంది. ఎంత గొప్ప బాధ్యత అంటే మన కుటుంబాల్లో కూడా అద్భుతం జరగాలి. అంటే మరి మీరు అంటే ఇట్లా ఆలోచన చేయకండి. ప్రపంచం అంతా తెలిసే మోసే లాంటి గొప్ప నాయకులు తయారాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురు ఆంధ్రేయుల వాళ్ళ అమ్మా నాన్న పేరు ఏం చెప్పండి, తెలుసేమైనా? పేతురు ఆంధ్రేయుల వాళ్ళ అమ్మా నాన్న తెలుసేమైనా? తెలుసు. వాళ్ళ నాయన పేరు ఉంది చూడండి, సీమోను. వాళ్ళ అమ్మ పేరు ఏమైతే రాయబడలేదు కానీ వాళ్ళ నాన్న పేరేమి సీమోను. వినండి, కొంచెం వినండి. వారికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అంద్రేయ. పేతురు కాదు, మొదటివాడు ఎవరు? అంద్రేయ. అంద్రేయ ప్రపంచం అంటే మనకు దేవుని గ్రంథ చరిత్రలో చాలా తక్కువ భాగం ఆక్యుపై చేసినాడు గాస్పెల్స్. ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? మొట్టమొదట యేసుక్రీస్తుని ఎరిగిన వాడు అతనే. వారి కుటుంబంలో శిష్యుల్లో కూడా యోహానుతో పాటు మొదట యేసుక్రీస్తుని ఎరిగిన వాడు అతనే. వింటున్నారు కదా? రైట్, వినండి. అంద్రేయ ఏం చేయలేదు. చేసింది ఒకే ఒకటి ఏంటంటే వాళ్ళ తమ్ముడిని, ఎవరిని? పేతురుని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు పరిచయం చేసి పక్కకు తప్పుకుంటాడు. అంతే. 3000 మంది ఆత్మలు రక్షించబడ్డాయి. 3000 ఆత్మలు రక్షించబడ్డాయి పెంతెకొస్తు పండుగ దినాన. వాక్యం చెప్పింది ఎవరు? పేతురు. తర్వాత ఎంతమంది? 5000 మంది. తర్వాత ప్రథమ సంఘ నాయకుడు అవుతాడు ఎవరు? పేతురు. తెచ్చింది ఎవరు? అంతే. భక్తులు అంటే వేదికల మీద కనబడే గొప్ప భక్తులు కాదు నా ఉద్దేశం. ఒక్క ఆత్మ సంబంధిని, ఒక్క ఆత్మను సంపాదించేవాడు కూడా రేపటి దినాన భక్తుడే అవుతాడు. మన సంతానములో ఒక్క ఆత్మను సంపాదించగలిగితే రేపటి తరములో, రేపటి కాలానికి వాళ్ళు కూడా భక్తులే అవుతారు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. మొదటిది వివాహం. భక్తులు ఎక్కడి నుండి పుడతారు? సరి అయిన వివాహాల్లో, దైవిక వివాహాలు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇదొక్కటి కొన్నిసార్లు ఎంటైర్ హిస్టరీని మార్చే అద్భుతమైన వ్యక్తులు. ఇలాంటి ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా దేవుడు కార్యాన్ని జరిగించవచ్చు. ఇది మొదటి విషయం. రెండవది చూద్దాం, చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచెను అని ఉంటుంది. 2వ అధ్యాయం మరొక వచనం కూడా మనం చదువుదాం. 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను కానీ ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచి అని ఉంటుంది. అంతే, మిద్యాను దేశంలో నిలిచిపోయాడు 40 ఏళ్ళు. కాస్త వినండి, కొంచెం ఇటువైపు చూస్తారా? కొంచెం జాగ్రత్తగా. రెండవది వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి. మీరే చెప్పండి ఏంటన్నది, మీరే చెప్పేసి. మోషే 40 ఏండ్లు ఫరో
అంతఃపురంలో పెరుగుతాడు. సింహాసనం యొక్క టేస్ట్ తెలుసు. సింహాసనం అంటే తెలుసు కదా, పొజిషన్ యొక్క టేస్ట్. నిన్న కూడా ఒకచోట బర్త్డే పోయినట్టు చెప్పని ప్లేస్. ఆయన్ని స్తుతులు చెల్లించడానికి ఆయనకి ఇస్తే ఆయన లేచి నిలబడి మొట్టమొదటి మైక్ పెట్టుకుని, నేను పల్నాడు క్రైస్తవ, నీ పేరు కూడా చెప్పలేను ఫస్ట్, నేను పల్నాడు క్రైస్తవ పలాంటి దానికి అధ్యక్షుణ్ణి, నాకు డీజీపీ ద్వారకా తిరుమల, ఇట్లా స్టార్ట్ చేశాడు ఆయన. స్తుతులు చెల్లించమంటే నేను పల్నాడు క్రైస్తవ దానికి అధ్యక్షుణ్ణి, తర్వాత నాకు ద్వారకా తిరుమలరావుని ఎవరో డీజీపీ ఉన్నాడు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చినాను, ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు డిఈఓ శామ్యుల్ పాల్తో నాకు ఇట్లా పరిచయం. స్తుతులు చెల్లించమంటే అసలు పేరు చెప్పకుండా మొదలు పెట్టినాడు. ఏంటి అప్పుడే మనకు అర్థమైపోతుంది అక్కడ. అంటే మనోడికి ఏముంది, ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. అరే నాకు గుర్తింపు లేదని, గుర్తింపు కొరకు ఏం చేస్తారు, నేను చిరంజీవి అభిమాని బొమ్మ వేసుకుంటా పక్కన. వాడు చూసి ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ తమ పొజిషన్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. సింహాసనం అనేది, స్థానం అనేది చాలా ప్రమాదకరమైనది. ఒక్కసారి దానికి రుచి మరిగితే దాని మీద నుండి లేవరు, ప్రాణం పోయేంత వరకు లేవరు సహజంగా. ఇది క్యాజువల్గా ఉంటుంది. కానీ అలాంటి సింహాసనం యొక్క రుచిని ఎరిగిన వాడు ఎవరు, మోషే. రెండవది ధనం టేస్ట్ తెలుసు కదా మీకు కూడా, ధనం టేస్ట్ తెలుసు కదా, ధనం యొక్క రుచి. ఆ ఐగుప్తు ధనం యొక్క రుచిని ఎరిగిన వాడు మోషే. ఐగుప్తు ధనం యొక్క రుచిని ఎరిగిన వాడు మోషే. మూడవది పేరు తెలుసు కదా, పేరు, ఇమేజ్, నేమ్. ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఎవరు అంటే ఫరో కుమార్తె కుమారుడు. ఆ నేమ్ ఎరిగిన వాడు మోషే. పొజిషన్ తెలుసు, తర్వాత నేమ్ తెలుసు, ఆ తర్వాత ఆ రిచ్నెస్ కూడా తెలుసు. జ్ఞాపకం పెట్టుకోండి, వినాలి. అనుకునింటే మోషే ఐగుప్తిని చంపిన వెంటనే తిరిగి ఫరో దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు, నేను ఇంట్లోనే ఉంటానంటే ఏం చేసినవాడు చెప్పండి, క్షమించేవాడు. కానీ మోషే ఐగుప్తులో ఉండటానికి కానీ, ఐగుప్తులో నివాసం చేయటానికి కానీ ఇష్టపడలా. చాలా ఈజీగా దేన్ని వదులుకొని వెళ్ళిపోయాడు, సింహాసనాన్ని, ధనాన్ని, పేరును సింపుల్ గా వదులుకొని వెళ్ళిపోయాడు. రీజన్ ఏంటి చూద్దాం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలు. ఇక్కడ కొంచెం వివరంగా ఉంది, దాన్ని చదువుతాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి చదువుదాం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. కిందికి రండి. 27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుతున్నట్టు స్థిరమైన వచనాలు చదివించాలంటే జరిగింది ఒక కారణం. ఇప్పుడు వినండి. సులభంగా మోషే సింహాసనాన్ని, ధనాన్ని, అధికారాన్ని వదులుకున్నాడు అంటే కారణం ఏమై ఉంటుంది? విశ్వాసం. రైట్, కరెక్టే. కలుగుబో బహుమానం రైట్, కరెక్ట్. ఎప్పుడు కలుగుతుంది బహుమానం? ప్రభు టేస్ట్. ఇంకేమైనా ఆలోచన చేయండి. అక్కడ ఒక వచనం చదివించినాడు, అదృశ్యుడైన వానిని చూచుతున్నట్టు కలుగుబోవు బహుమానము. కళ్ళెదురుగా సింహాసనం ఉంది, కళ్ళెదురుగా ధనం ఉంది, కళ్ళెదురుగా పేరుంది. వీటిని వదిలేసి రేపు సింహాసనం, ఆ రేపు కలగబోయే బహుమానం, రేపు యేసుక్రీస్తు దేని మీద ఉంది మోషే ఆలోచనలు? మరో ప్రపంచం మీద, మరొక ప్రపంచం ఉంది, దాని మీద మోషే దృష్టి ఉంది. అంటే దానికి కారణం ఎవరైతారు చెప్పండి? అలా చెప్పనివ్వండి. ఒకటి వివాహం, రెండవది ఆ వివాహం మాత్రమే కాదు, ఆ వివాహములో ఉన్న భార్య భర్తలు పిల్లల దృక్పథం. దేని పట్ల దృక్పథం? ప్రపంచం పట్ల. నేనేం నమ్ముతున్నానంటే వాళ్ళమ్మ బాల్యం నుండి చెప్పింటది, నానా నువ్వు వేసుకున్న డ్రెస్ టెంపరరీ, నీ సింహాసనం టెంపరరీ, నువ్వు అనుభవించే ధనం టెంపరరీ. ఇది కాదు నాన్న, మరో ప్రపంచం ఉంది.
రేపు నిత్యత్వం ఉంది, మహిమ ఉంది, మనం అక్కడ ఉండబోతున్నాం, మనం దాని కొరకు బతుకుతున్నాం, మన జీవితం అది, మన ప్రపంచం అది, మన లోకం అది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏమైనా చేస్తుంటే లోకం అల్పమైనది అంటే ప్రపంచం పట్ల ఆ పిల్లవాడికి కలిగించిన దృక్పథం ఏంటంటే నానా దిస్ ఈజ్ టెంపరరీ, ఇది టెంపరరీ. ప్రతి క్రైస్తవ కుటుంబం వారిద్దరు మాత్రమే కాదు, వారి పిల్లలకు కలిగించాల్సిన దృక్పథం కూడా అదే. నానా దిస్ ఇస్ టెంపరరీ, ఎవ్రీథింగ్ టెంపరరీ. చిన్నతనం నుండి చదువుకోరా, మా దగ్గర దుడ్లు లేక తిప్పలపడితే నువ్వన్నా దుడ్డు సంపాది, లేకపోతే కుక్క కూడా విలువ ఇయ్యదు. దేని మీద చూపిస్తున్నాం వాడికి? ధనం మీద, పొజిషన్ మీద. ఇప్పుడు వచ్చే దాదాపు మ్యాక్సిమం ఈవెన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి ఏముంటాయి చెప్పండి? డబ్బు సంపాదించండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, డబ్బు సంపాదించండి, అది సంపాదించండి, ఇది సంపాదించండి. కాన్సన్ట్రేషన్ అంత. వీళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరనో లేకపోతే తాపేసుకొని అన్నం తినేటప్పుడే 24 గంటలు, ఈరోజు 10,000 వచ్చా, ఇంకొంచెం తక్కువైనా, నెక్స్ట్గా మన టార్గెట్ చూడు, నెక్స్ట్ 3 లక్షలు. ఎవరు వింటున్నారు? పిల్లలు వింటున్నారు. ఏమర్థమవుతుంది దానికి? ఈ వరల్డ్, ఈ ధనం, ఈ అధికారం, ఈ పేరు రక్షణను గూర్చి కానీ దేవుని గూర్చి కానీ ఏమాత్రం ఆలోచన చేయడు. పిల్లరా, భక్తులు ఎక్కడ పుడతారంటే ప్రపంచం పట్ల సరి అయిన దృక్పథాన్ని ఏ కుటుంబం అయితే పిల్లలకు కలుగు చేస్తుందో అక్కడ పుడతారు. మనము కనుక లోకం దాని ప్రమాదాన్ని పిల్లలకు చెప్పకపోతే, మనం కనుక లోకం దాని అశాశ్వతాన్ని పిల్లలకు చెప్పకపోతే, అక్కడే ఉంది చూడండి మీరు, అల్పకాల పాప భోగం. అంటే మోషకి ఏం తెలుసు? ఇది అల్పకాలం. అల్పకాలం. ఒక పాత పాట ఉంది, ఒక పాత పాట. అది ఇంత వచనం కొన్నిసార్లు గుండెని తాకుతుంది. అది అచిరకాలమే ఈ లోకము ప్రభు నమ్మితే చిరకాలం పరలోకము. అచిరకాలమే ఈ లోకము ప్రభు నమ్మితే చిరకాలం పరలోకము, నీకు పరలోకము. ఇది ఎంతకాలం? అచిరకాలం. చిరకాలం కాదు, అచిరకాలం, కొద్ది కాలం. ఆ తలంపు, ఆ ఆలోచన బాల్యము నుండి పిల్లలకు గనక మనము నేర్పించకపోతే రేపటి దినాన వారు మనకు దక్కరు. ఇదే ప్రపంచం అనుకుంటారు, దీని మీద మనసు పెట్టుకుంటారు, దీని గురించి ఆలోచన చేస్తారు, దీని వెంట పరిగెడతారు. ఒకసారి ఈ రాత్రి ఆలోచించండి. ప్రాపర్ పర్స్పెక్షన్, సరైనటువంటి పర్సెప్షన్, సరి అయినటువంటి దృక్పథం, సరి అయినటువంటి దృక్కోణం, సరి అయినటువంటి ఆలోచన లోకం పట్ల పిల్లలకు గనక మనము చూపించకపోతే రేపటి దినాన వాళ్ళు మనకు దక్క. పిల్లలకు నేర్పించాల్సిన మరొక పాఠం ఏంటి చెప్పండి? ఈ లోకం పట్ల, దాని పట్ల సరైన దృక్పథం. ఇది అచిరకాలం, ఇది కొద్ది కాలం ఉంటుంది. ఎక్కువ కాలం ఉండదు నాన్న, ఎక్కువ కాలం ఉండదు. రాత్రి ఆలోచించేయండి, అసలు మనకే దృక్పథం ఉంది ఈ ప్రపంచం మీద? ఎట్లా చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని? మనం ఏమి చెప్తున్నాం పిల్లలకు ఈ ప్రపంచాన్ని గురించి, ఈ లోకాన్ని గురించి, దీని సంబంధమైన వాటి గురించి మనం ఏం చెప్తున్నాం? ఒక వ్యక్తి కనిపిస్తాడు చూడండి బైబిల్లో, హెబ్రీయులకు రాసిన పత్రికలో, అక్కడే 12వ అధ్యాయంలోనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. ఒక్క పూట కూటి కొరకు నిరాకరించింది దేన్ని? జ్యేష్ఠత్వపు హక్కును. నిత్యమైన దానిని వదిలిపెట్టాడు, తాత్కాలికమైన దాని వెంట పరిగెత్తాడు. చేత కాలేదు, ప్రపంచాన్ని ప్రేమించకుండా ఉండలేకపోయాడు. ఎంత నష్టపోయాడు. ఒక యవ్వనుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిత్యమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని లక్ష్యపెట్టలేకపోయాడు. ఒక్క పూట కూటి కొరకు. ఆ మాట చాలా బాధేస్తుంది. ఒక్క పూట కూటి కొరకు.
జస్ట్ ఒక్క పూట కుటుంబం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్నాడు. అంటే లోక సంబంధమైనవి ముఖ్యం అనే భావన నిత్యమైన దాన్ని కోల్పోవటానికి కారణమైపోయింది. ఈరోజు ఆలోచించే అంటే జనరల్గా యూత్ బయట మాట్లాడే మాటలు కూడా ఏంటంటే చావు తర్వాత లోకం ఎవడు చూశాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తిన్నామా, ఇప్పుడు అనుభవించామా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా, ఇప్పుడు దీన్ని ఆలోచించండి. రేపటి గురించి ఏం ఆలోచన చేద్దాం? అయ్యా అమ్మా, ఈ రాత్రి వినండి, మరణం మానవ జీవిత అంతం కాదు. మరణం తర్వాత మరో లోకం ఉంది. మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంది. ఇది 70 ఏండ్ల 80 ఏండ్ల జీవితమే. ఇది మరణించిన తర్వాత మానవునికి మరలా జీవితం ఉంది. మానవుడు ఎన్నటెన్నటికి జీవిస్తాడు. ఆత్మకు చావు లేదు. నీ మరణం నీ జీవితానికి అంతం కాదు. నీవు మరలా జీవిస్తావు. రెండు నిత్యత్వాలు ఉన్నాయి. నీవు ఎక్కడ ఉండబోతున్నావు అనేది ఇక్కడ నీవు నిర్ణయించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి రాత్రి ఆలోచన చేయండి. చాలా మంది పెద్దవారు అయిన మనకు కూడా అవగాహన లేదు. ఇక్కడ ఇది కాదు, ఇది టెంపరరీ, ఇది తాత్కాలికం, ఇది కొద్ది కాలమే. మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంది. మానవుడు ఎక్కడ గడపబోతున్నాడు అన్నది ఇక్కడే నిర్ణయించుకోవాలి. నిత్యత్వం ఉంది, పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు. ఆ నిత్యమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి లోకానికి మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే మాట మోషే జీవితంలో చూస్తాం. చూడండి, వాస్తవానికి మోషే కాలంలో యేసు ప్రభు వెళ్ళాడు. చూద్దాం, చూడండి ఆ మాట మరలా మనం చదువుదాం. 11వ అధ్యాయం. అల్పకాలం అని మాత్రమే కాదు, మరొక వర్డ్ అక్కడ కనబడుతుంది 24వ వచనంలో. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏమన్నాడు? క్రీస్తు విషయమైన నింద అన్నాడు. రాత్రి ఆలోచన చేయండి. క్రీస్తు విషయమైన నింద. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి రేపటి నిత్యత్వానికి మార్గమని ఎరిగినవాడు. రేపటి దినాన పరలోకములో సదాకాలం మానవుడు ఆనందించాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, ఒకే ఒక మార్గం ఉంది. మరణము తరువాత మానవ జీవితంలో మానవుడు ఆనందించాలి, సంతోషించాలి పరలోకములో, స్వర్గములో అంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే యేసుక్రీస్తు అని బాల్యంలోనే ఎరిగినవాడు మోషే. నిత్యమైన వాటిపైన మాత్రమే కాదు, ఆ నిత్యత్వానికి ఎలా వెళ్ళాలో చిన్నతనము నుండే తల్లిదండ్రులు నేర్పించారు. అయ్యా అమ్మా, కుటుంబాలుగా లోకం పట్ల మనం ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాం? పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? పిల్లలకు ఏం చెప్తున్నాం? ఇప్పటి నుండి చెప్పండి, మనది ఈ ప్రపంచం కాదు, మనకు మరో ప్రపంచం ఉంది. మనం ప్రభు దగ్గర ఉండబోతున్నాం. మన కొరకు కిరీటాలు ఉన్నాయి, మన కొరకు పట్టణాలు ఉన్నాయి, శ్రేష్టమైనటువంటి నివాస స్థలం ఒకటి దేవుడు మన కొరకు నిర్మిస్తున్నాడు. మనం దాని కొరకు బ్రతుకుతున్నాం. ఇక్కడ మనం యాత్రికులం, ఇక్కడ మనం పరదేశులం. బాల్యము నుండి పిల్లలలో గనక భావన మనము నింపకపోతే రేపటి దినాన వారు మనకు దక్కరు, మనకు దొరకరు. పిల్లల మనసుల్లో నిండా నింపాల్సింది ఏంటంటే రేపటి ప్రపంచం. మరలా దేవుడు రాజ్యం చేయబోతున్నాడు. ఆయన సింహాసనాసీనుడై పరిపాలించబోతున్నాడు. పరలోకం ఉంది, అక్కడ మనం సదాకాలం ఉంటాం. అదే మన లోకం, అదే మన ప్రపంచం, అదే వాస్తవ ప్రపంచమని వాస్తవమైన వాటిపైన పిల్లలకు దృష్టి నిలిపేలా బాల్యం నుండి చేయండి. ఆశ్చర్యం అనిపించే సంగతి ఏంటంటే ఎంత ఈజీగా డబ్బును, అధికారాన్ని, పేరును చిటికలో ఇట్లా వదులుకొని వచ్చాడు. ఒక మాట ఉంటుంది, స్థిర బుద్ధి గలవాడై విడిచిపోయినది. మళ్ళీ ఎన్నడూ చూడాల. తృణప్రాయంగా, సులభంగా, ఈజీగా వదిలిపెట్టగలిగాడు మోషే. పిల్లలు ప్రస్తుత ప్రమాదకరమైన ఈ ప్రపంచం వైపు వారి కన్నులు సారించకూడదంటే, వారి ఆలోచనలు, వారి మనసు ప్రస్తుత ప్రపంచం మీద పడకూడదంటే, తల్లిదండ్రులుగా ఈ ప్రపంచం పట్ల మనకు సరైన దృక్పథం ఉండాలి. పిల్లలకు కూడా అదే చూపుతో చూపించాలి. ఎక్కడో ఒక చోటు చదివాను, తండ్రి అనేవాడు భుజం మీద ఎక్కించుకొని ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేస్తాడట. ఇది చూడు ప్రపంచం అని ప్రపంచాన్ని పరిచయం చేస్తాడట. ఈ తత్వాన్ని, లేకపోతే ఈ ఫిలాసఫీని, లేకపోతే ఈ కొటేషన్స్ని టీచ్ చేసే బదులు ఇది టెంపరరీ నానా, ఇదిగో ఇది టెంపరరీ,
ఇది శాశ్వతం ఉండదు. ఏదో డబ్బు శాశ్వతం కాదు నాన్న, ఇది శాశ్వతం కాదమ్మా, ఇది శాశ్వతం కాదు. మనకు మరో లోకం ఉంది, దాని కొరకు బ్రతుకుతున్నాం. నేను దాని కొరకే బ్రతుకుతున్నాను, మీరు దాని కొరకే బ్రతకండి. దీన్ని ఎక్కువగా ప్రేమించకండి, దీని మీద మనసు పెట్టుకోకండి. ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. ఏది శాశ్వతం చెప్పండి? ఏది విచ్ ఈజ్ పర్మనెంట్? ఏది శాశ్వతం? ఏది మనతో జీవితకాలం అట్లే అట్టి పెట్టుకుంటాను చెప్పండి? ఏది శాశ్వతం కాదు. ఈరోజు పొద్దున్న నేను రాసుకున్నది కూడా అదే. బ్రతుకు కాలం అంతా నేను ఆనుకొని దీనిపై బతకగలము అని దేని మీద చెప్పగలను చెప్పండి? మనం ఏమైనా జీవితకాలం పూర్తిగా భరోసాతో ఆనుకొని బ్రతకగలిగిన ఒకే ఒక వ్యక్తి దేవుడు మాత్రమే. మిగిలినవన్నీ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దిస్ ఇస్ టెంపరరీ వరల్డ్. అల్పకాల పాప భోగం అని సులభంగా నిర్ణయం తీసుకొని ప్రపంచాన్ని, లోకాన్ని ప్రేమించకుండా ప్రభు కొరకై స్థిరంగా నిలిచిన వాడు మోషే. ఒకటి వివాహం, రెండవది ఏంటి చెప్పండి? దృక్పథం. దేని పట్ల? లోకం పట్ల, ప్రపంచం పట్ల. చెప్పండి చిన్నప్పటి నుండి, ఇది టెంపరరీ నాన్న, మనం ఇక్కడికి చెందిన వారం కాదు, మనం పరలోక నివాసులం, మనం అక్కడికి ప్రయాణం చేస్తున్నాం, మనం పరదేశులం అని చిన్నప్పటి నుండే చెప్పండి. వీళ్ళు దీని మీద పెద్దగా మనసు పెట్టుకోరు, ఆ ప్రపంచం మీద మనసు ఉంచుతారు. మీకు జిహాద్ తెలుసు కదా? జిహాద్, జిహాద్ అంటే తెలుసు కదా? పవిత్ర యుద్ధం అని. 6 ఏళ్ల పిల్లోడు కూడా, వినబడుతుంది కదా చివరిదాకా, 6 ఏళ్ల పిల్లోడు కూడా మానవ బాంబుగా మారడానికి సిద్ధపడతాడు. రీజన్ ఏంటో తెలుసా? వాడు ఎందుకు మానవ బాంబు అవుతాడో తెలుసా? ఒకే ఒకటి, ఇక్కడ కాదు, నీకేముంది? నువ్వు చనిపోతే అంటే అర్థం ఏంటి? నీకు మోక్షం ఉంది, అక్కడ నీకు అద్భుతమైన జీవితం ఉంది, ఒక శ్రేష్టమైన జీవితాన్ని అక్కడ ప్రసాదించబోతున్నాడు. దీన్ని పెద్దగా లెక్క పెట్టొద్దు. అంటే 6 ఏళ్ల పిల్లోడు కూడా, 6వ తరగతి జరిగే పిల్లోడు కూడా తన్ను తాను ఆత్మార్పణ చేసుకోవటానికి సిద్ధపడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది తెగింపు? ఎవరు నేర్పిస్తున్నారు అది? తల్లిదండ్రులు. మన చేత కావట్లా, మన చేత కావట్లా. మనకు ప్రాపర్ మెథడ్ తెలుసు, ప్రాపర్ వే తెలుసు, మనకు మార్గం తెలుసు, వెళ్ళే మార్గం తెలుసు, మనకు చేత కావట్లా. మనం కూడా దాని మీద పెడితే మనసంతా ఇక్కడ నుంచి చదువుకోవడమే, ఇక్కడ నుంచి చదువుకోవడమే, ఇది నాదే, ఇది నేను కుప్ప చేసుకునేది. ఏం నేర్పిస్తాం? కుప్పలు, 7 4 సెంట్లు, ఆడు 20 సెంట్లు, ఆడు 3 ఎకరాలు, ఈడు 20 ఎకరాలు, ఇదే జీవితం. బ్యాంక్ బ్యాలెన్స్ అంతే ఊరుకూరికి చెక్ చేసుకునేది. ఏం లాభం? ఊరుకూరికి చెక్ కొట్టుకునేది. ఇప్పుడు ఈ ఫోన్ పే అక్కడ కూడా వెళ్ళక్కర్లేదు, కొట్టే అయిపోయి చూసుకునేది, తృప్తి పడేది, పండుకునేది, తినిందిలే పెట్టింది. ఏం లాభం చెప్పండి? ఈ తీరుగా మనం సమకూర్చుకుంటుంటే పిల్లలేం నేర్చుకుంటారు చెప్పండి? ఇది తాత్కాలికం, ఇది అస్థిరమైన ధనం, ఇది అస్థిరమైన ప్రపంచం. ప్రపంచం పట్ల ప్రాపర్ సరి అయిన దృక్పథాన్ని పిల్లలకు నేర్పించండి. ఆ తల్లిదండ్రులు సక్సెస్ అయ్యారు కాబట్టి చిటికలో వదిలిపెట్టి వచ్చాడు. దేన్ని? ఐగుప్తు. సామాన్యం కాదు, ఐగుప్తు సింహాసనం, ఐగుప్తు ధనం, ఐగుప్తు పేరు. ఊరికి ఇట్లా వదిలిపెట్టి ఒప్పుకోలేదు అన్నట్టు తెలుసా? అక్కడ ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. హి సెడ్ నో నో నో, నా ఐడెంటిటీనే వద్దు, నాకు ఐడెంటిటీనే వద్దు, నో నాకు వద్దు. ఈజీగా దాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు. ఇది 2. 2వ అధ్యాయం నిర్గమకాండం 2వ అధ్యాయం. మరలా అదే చదువుతున్నాం, అదే వచనమే, మళ్ళీ వేరే అక్కర్లేదని. 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. హెబ్రీ పత్రిక 11:24-20 మరలా చదువుతారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు. అలా క్లుప్తంగా చదువుకొని ముగించుకున్నాం. మోషే పెద్దవాడైన విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడు రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.
మూడు మాటలు అక్కడ ఆ 24 నుండి 27లో 3 మాటలు. ఒకటి యోచించి, 2 ఎంచుకొని, 3వది విడిచిపెట్టి. యోచించాడు, ఎంచుకోవడం అంటే తూకమేయడం, ఇది బరువా ఇది బరువా అని. నెక్స్ట్ ఏంటి చెప్పండి? డెసిషన్ మేకింగ్. 3వది ఏంటి అంటే అమ్రాము యొకెబేదులు చేసినటువంటి మరొక గొప్ప పని ఏంటంటే పిల్లలకు నిర్ణయం తీసుకోవటం నేర్పించారు. ప్రపంచం పట్ల సరైన దృక్పథాన్ని చూపించారు. మాత్రమే కాదు, నిర్ణయం తీసుకోవడం, డెసిషన్ మేకింగ్. ఇది గనక పిల్లలకు నేర్పకపోతే తల్లిదండ్రులు, పిల్లలు నాశనం. డెసిషన్ డిసైడ్స్ డెస్టినీ. నిర్ణయమే గమ్యాన్ని నిర్ణయిస్తుంది. 1993వ సంవత్సరం మే 21వ తారీఖున నేను తీసుకున్న నిర్ణయం నా గమ్యాన్ని నిర్ణయించింది. వాస్తవానికి అంతకుముందు తీసుకున్న నిర్ణయాలు కాదు, బైపీసీ తీసుకోవాలన్నా ఎంపీసీ తీసుకోవాలి, ఇవి కాదు. ఇక్కడ ఒక మాట అంటే సరే నేను అది థియరీ తీసుకుంది కదా, అంటే ఇక్కడ సెక్యులర్ ఎడ్యుకేషన్ వద్దా, పిల్లల్ని బీటెక్లో ఎంబీబీఎస్ చదివించొద్దా అంటే, మోషే తల్లి ఐగుప్తు విద్యలను మోషే అభ్యసిస్తున్నప్పుడు వద్దని చెప్పలా. ఐగుప్తు సకల విద్యల యందు ప్రవీణుడు మోషే. వాటిని నువ్వు నేర్చుకో, టెంపరీ నేర్చుకో. నువ్వు ఐగుప్తు విద్యలన్నీ అభ్యసించు, నువ్వు డాక్టర్ అవ్వు, నువ్వు బీటెక్ చదువు, బట్ దేవుని కొరకు భక్తునిగా జీవించు. నీ ప్రపంచం మాత్రం ఇది కాదు. అది చెప్పింది తల్లి. సెక్యులర్ ఎడ్యుకేషన్ పిల్లలకు అవసరం. మన పిల్లలు టాప్ పొజిషన్స్లో ఉండాలి, కాదనట్లేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఈ ప్రపంచం పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇది 2. 3వది నిర్ణయం, డెసిషన్. నేను ముగిస్తున్నాను. మోషే నిర్ణయం దగ్గర 3 విషయాలు ఉన్నాయి. ఒకటి యోచించాడు, 2వది ఎంచుకున్నాడు, 3వది విడిచిపెట్టాడు. ఈ 3 విషయాలు పిల్లల్ని సరిగా ఆలోచించటం నేర్పించి, ఆలోచించిన తర్వాత రెండింటిని బేరీజు వేయగలగాలి. ఇది బరువా ఇది బరువా ఎంచుకోవాలి. ఇది బెస్టా ఇది బెస్టా, సరి అయింది ఎంచుకోవాలి. నెక్స్ట్, ఒకటి సరి అయింది అని ఎన్నుకున్న తర్వాత దాని కొరకు దేన్నైనా విడిచిపెట్టగలగాలి. డెసిషన్. పిల్లలకు నిర్ణయాలు తీసుకోవడం నేర్పించండి. కొంతమంది వెన్నెముక లేని వాళ్ళు ఉంటారు. అంటే వెన్నెముక లేని వాళ్ళు అంటే అర్థమంటే తెలుసా, వీళ్ళు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా నిర్ణయాలు తీసుకోవడం వీళ్ళు చేత కాదు. వీళ్ళు చేతే కాదు. మంచి మంచి ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు. ఎందుకు? నిర్ణయం తీసుకోవటం చేత కాదు. పిల్లలకు నిర్ణయం తీసుకోవడం నేర్పించగలగాలి. హెబ్రీ పత్రికలోనే ఒక వచనం చూడండి. అక్కడే 10వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు అని అన్నాడు. సాధకం చేయబడింది అంటే ఏంటి చెప్పండి? ఎక్సర్సైజ్. ఏది మేలో ఏది కీడో పిల్లలు నిర్ణయించుకోగలగడం. ఒక మాట వినండి అమ్మ, ఒక మాట వినండి. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మేలు కీడులను వివేచించే జ్ఞానం పిల్లలకు మనం నేర్పించాలి. ఎంచుకొని ఒక నిర్ణయం తీసుకునేటట్టుగా మనం చేయాలి. ఆ మధ్యలో వినాలి. ఆ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుందో లేదు. చెప్పాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది, చాలా జుగుప్స్ అనిపిస్తుంది. నిర్భయ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుంది కదా. దాని తర్వాత కూడా ఈ మధ్యలో కూడా జరిగింది, రీసెంట్గా కూడా జరిగింది. ఏదో నాకు గుర్తు రావట్లేదు పేరు. ఇక్కడ ఎక్కడో జరిగింది చూడండి. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫేస్బుక్లో ఒక ఆమె స్టోరీ రాస్తుంది. ఆమె ఏమనిందంటే, ఏమేమి డెసిషన్ తీసుకుంటుందంటే, నేను నా కుమారునికి నా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే నేను నా జీవితకాల ఆశయం ఏంటంటే, నా కుమారుడికి ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తాను.
నా కొడుకును కనుక అలా తయారు చేయగలిగితే తల్లిగా నేను సక్సెస్ అయినట్లే అని ఒక పోస్ట్ పెడుతున్నాను. నువ్వు అమ్మాయిని ఇలా చూడాలి, అమ్మాయితో ఇలా ప్రవర్తించాలి, అది నేను వాడిని టీచ్ చేస్తాను. నా కొడుకు సమాజానికి ప్రమాదకరమైన వాడు కాకూడదు, ఏ అమ్మాయికి ప్రమాదకరమైన వాడు కాకూడదు, నేను అట్లా నా కొడుకును తయారు చేస్తాను, అలా పెంచుతాను అని ఆమె పోస్ట్ పెట్టింది. నాకు చాలా బాగా అనిపించింది, ఆమె నిర్ణయం చాలా బాగా అనిపించింది. అంటే డెసిషన్ మేకింగ్. ఒక సందర్భం దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి నిర్ణయం, ఒక ఆత్మ సంబంధమైన నిర్ణయం, ఒక దైవిక నిర్ణయం పిల్లలు సులభంగా తీసుకోగలిగేలా బాల్యము నుండి వాళ్ళకు సాధకం చేయాలి, ఎక్సర్సైజ్ చేయించాలి. డెసిషన్ మేకింగ్ కనుక పిల్లలు నేర్చుకోకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు గమ్యస్థానాల్ని చేరుకుంటారు. సరి అయిన డెసిషన్ తీసుకోవటం బాల్యము నుండి ఆ తల్లిదండ్రులు నేర్పించారు. కాబట్టి చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నాడు, ఐగుప్తు విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ఏదో అంటారు కదా, బతికుంటే బఠానీలు అమ్ముకుని అయినా బతుకు, బఠానీలు అమ్ముకొనైనా బతకొచ్చు, బఠానీలు తినైనా బతకొచ్చు అని. ఇదొద్దు, ఈ అధికారం వద్దు, ఈ సింహాసనం వద్దు, ఈ ధనం వద్దు, విద్యాన్లో గొర్రెలైనా కాసుకుంటా, బట్ నేను ఐగుప్తుకు చెందిన వాడిని మాత్రం కాదు. నేను ఐగుప్తు కుమారుణ్ణి కాదు, నాకు ఇది వద్దు, నేను అక్కడే గొర్రెలు కాసుకున్నా బతుకుతా. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు, ప్రభు వాడుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. 3 విషయాలు. ఒకటి వివాహం, దైవికమైన వివాహం. మీరిద్దరు ఆత్మ సంబంధాలు భార్యాభర్తలు అయ్యారంటే మీ మీద గొప్ప బాధ్యత ఉంది. మీరు భక్తిహీనులు అయితే మీ గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంపలు కొల్లేరు, జీవితాలు నాశనం అంతే. ఇక్కడ నిప్పు, ఇక్కడ నిప్పు, 2 నిప్పులు కలిస్తే విధ్వంసం, మంట, సర్వం నాశనం. ఆత్మ సంబంధాలు కలిస్తే అద్భుతం. మోషేలు, అహరోనులు, మిర్యాములు వస్తారు. ఇద్దరు ఆత్మీయుల వివాహం అద్భుతాన్ని జరిగించాలి. మోషే అలాంటి ఒక అద్భుతం జరిగించగలగాలి. 2వది దృక్పథం. దేని పట్ల? ప్రపంచం పట్ల. మనము టెంపరరీ, లోకం టెంపరరీ, మనది మరో ప్రపంచం, మనది మరో లోకం, అది నిత్యమైంది. దాని మీద దృష్టి పెట్టాలి. వెళ్ళటానికి మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆ రేపటి ప్రపంచం, ఆ మరో ప్రపంచం, ఆ రానున్న శ్రేష్టమైన లోకానికి చేరాలంటే there is only one way, ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకాన్ని చేరలేరు, ఎవరు ఆ ప్రపంచాన్ని చేరుకోలేరు. ఆయనను కాదంటే అగ్నిగుండం ఉంది, నిత్య నాశనం ఉంది. అది బాల్యము నుండి పిల్లలకు మనం చెప్పగలం. 3వది ఏంటి? నిర్ణయం. ఒక మంచి నిర్ణయం తీసుకోవడం పిల్లలకు నేర్పించగలిగితే వాళ్ళు భక్తులు అవుతారు. రేపటి దినాన సంఘానికి, సమాజానికి, దేశానికి ప్రయోజనకరంగా మారతారు. అలాంటి భక్తులు మన కుటుంబాల్లో నుంచి పుట్టడానికి శ్యామ్ కొత్త కొడుకు. అలా ఒక భక్తుడు కావటానికి ప్రభువే తన కృప సమృద్ధిగా అనుగ్రహించింది. వీడు పాతోడు, కొత్తోడు, రైట్. ఇద్దరు పిల్లలు రేపటి దినాన గొప్ప భక్తులు అవ్వాలని, మన పిల్లలందరూ భక్తులుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించింది.